ఇల్లు తీసుకోవడానికి లోన్ తీసుకోవాలా లేక టోటల్ డౌన్ పేమెంట్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? సో తెలుసుకోవడానికి రీల్ చివరిదాకా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, ఉమా అండ్ రమ. సో ఇద్దరి దగ్గర 50 లక్షలు ఉన్నాయి ఇల్లు కొనుక్కోవడానికి. సో ఉమా తన టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఇల్లు అయితే తీసేసుకున్నారు అండ్ రమ ఓన్లీ 10 lakhs డౌన్ పేమెంట్ చేశారు అండ్ 40 lakhs మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో 20 years తర్వాత రమ 40 lakhs హోమ్ లోన్ మీద 8.5% ఇంట్రెస్ట్ చొప్పున టోటల్ గా 83,31,000 హోమ్ లోన్ రీపేమెంట్ చేశారు అండ్ 40 lakhs ఇన్వెస్ట్మెంట్ మీద 12% రిటర్న్ చొప్పున తనకి 3,85 lakhs అయితే రిటర్న్స్ వచ్చాయి. అందులో 12.5% చొప్పున క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేసినా కూడా ఆల్మోస్ట్ 3,37 lakhs అయితే గనుక తను కార్పస్ క్రియేట్ చేసుకున్నారు. 20 years తర్వాత ఉమ దగ్గర ఒక హౌస్ మట్టుకే ఉంది అండ్ రమ దగ్గర హౌస్ తో పాటు 3,37 lakhs కార్పస్ కూడా ఉంది. సో మీకు ఎవరి డెసిషన్ నచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి.